శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అఖండ సౌభాగ్యాన్ని, వ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని ఇచ్చే వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం ఆచరించిన తర్వాత ఈ వ్రత కథను తప్పకుండా వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. అప్పుడే మనం వ్రతం చేసిన ఫలితం మనకి దక్కుతుంది. ఒకవేళ చదవడం రాని వారు ఈ వీడియో పెట్టుకుంటూ మీరు ఈ వ్రత కథను విన్నా పూర్తి ఫలితం దక్కుతుందండి. వ్రతం ఆచరించి వ్రత కథ చదువుకోకుండా మీరు పూజ చేస్తే వ్రత ఫలితం అనేది ఉండదు. అందుకని తప్పకుండా ఈ వ్రత కథనైతే వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రత కథను విన్నా చదివినా అఖండ సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఇంకా వ్రతం చేసిన ఫలితం మనకి శీఘ్రంగా కలుగుతుంది. ఈ వ్రత కథ వినడానికి ముందుగానే మీరు పూజలో తోరగ్రంథి పూజ పూర్తి చేసుకుని తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఆ తర్వాత చేతుల్లోకి కొన్ని అక్షింతలను తీసుకుని అక్షింతలను చేతుల్లో గట్టిగా పట్టుకుని మీరు ఈ వ్రత కథను శ్రద్ధగా అయితే వినాలి. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పెను. లోకోపకారమునకే దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనదీయవలసిందని అడిగింది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది పరమేశ్వరుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, గౌరవాలు గల యోగ్యురాలు. ఆమె ప్రతిరోజు కూడా ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తా మామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యాను. అప్పుడు చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఆ ఊరిలోని మిగిలిన స్త్రీలు చారుమతి కల గురించి విన్నవారై పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తుండగా శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి, గ్రామంలో మిగిలిన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. స్త్రీలందరూ కలిసి ఈ వరలక్ష్మీ వ్రతమును ఆచరించుకోవడం కోసం చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేను మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రచిత తామ్ర మృణ్మయమూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచార విధులతో పూజించారు. భక్ష్యభోజాలను నివేదించారు. తర్వాత 9 పోగుల తోరమును చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు గల్లుగల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగ్ధగాయమానమయ్యాయి.
మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలను కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునిలారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతటితో వరలక్ష్మి వ్రత కథ పూర్తయింది. ఇప్పుడు చేతుల్లో ఉన్న కథాక్షింతలను కళ్ళకు అద్దుకుని కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఇంకొన్ని అక్షింతలను మన శిరస్సు పైన అలాగే ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల శిరస్సు పైన వేసుకోవాలి. ఈ అక్షింతలను శిరస్సు పైన మనమైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఉన్న పెద్దల చేతైనా భర్త చేతైనా కూడా వేయించుకోవచ్చు. వ్రత కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించాలి. మీకేమైనా హారతి పాటలు వస్తే హారతి పాటలు పాడుకుంటూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. వరలక్ష్మి వ్రతం రోజున ఈ వ్రత కథ విన్నా చదివినా అఖండ సౌభాగ్యం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేనండి, విన్నారు కదా వరలక్ష్మి వ్రత కథ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.